హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు వ్రతం కానీ పూజలో కానీ చేసుకునే ఇంకొక ప్రసాదం బియ్యం పిండి అప్పాలు చూసేద్దాం, వచ్చేయండి. ఈ బియ్యం పిండి అప్పాలు వారం రోజుల వరకు నిలువ ఉంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అన్నమాట. వంట రాని వాళ్ళు కూడా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీటిని ఎలా వండుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. స్టవ్ వెలిగించేసుకొని మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాస్ కరిగించి వడబోసుకున్న బెల్లంని వేసుకోవాలి. నేను ఆల్రెడీ బెల్లంని కరిగించేసి వడబోసేసుకున్నానండి. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుందని చెప్పి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కరిగించుకున్న బెల్లంని మరిగించుకోవాలి బాగా. ఇలా మనకి బబుల్స్ రావాలన్నమాట. బబుల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోకి పెట్టేసుకొని ఇందులోనే ఏ గ్లాస్తో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో బియ్యం పిండిని వేసుకోవాలి. ఈ అప్పాలకి తడిపిండి అవసరం లేదండి, పొడిపిండితో చేసుకునే అప్పాలన్నమాట ఇవి. వీటిని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలి. కలపకుండా వదిలేస్తే కనుక ఉండలు కట్టేస్తాయండి. కలుపుకుంటే కనుక మనకి ఉండల సమస్య అనేవి ఉండవు. ఎందుకంటే బెల్లం ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి వేడి బెల్లంలో బియ్యం పిండి ఉరకనే కరిగిపోతుంది అనమాట. కాకపోతే కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అసలు పెట్టొద్దు, ఎందుకంటే బియ్యం పిండి ఉరకనే మాడిపోతుంది. వాటర్ని ఉరకనే అబ్జర్బ్ చేసుకుంటుంది అనమాట. కొంచెం మనకి ఈ పిండి దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి, అలాగే 1/2 స్పూన్ ఎలైచీ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే కనుక కొబ్బరి తురుమును మటుకు మిస్ చేయకండి. నేను తీసుకున్న పిండి కొలత ప్రకారం 2 స్పూన్ల కొబ్బరి తురుము అనేది సరిపోతుంది అనమాట. కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల అప్పాలకి అడిషనల్గా టేస్ట్ అనేవి యాడ్ అవుతుంది అనమాట. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఒక స్టేజ్లో ఈ పిండి బాగా దగ్గర పడిపోతుంది, గిన్నెకి కూడా అతుక్కోకుండా వస్తుంది. ఆ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయినా చేసుకోవచ్చు, గోరువెచ్చగా ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు. పిండిని ఫస్ట్ కొంచెం నెయ్యి రాసుకొని కలుపుకోండి. ఆ తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అప్పాల్లాగా ఒత్తుకోండి. మనకి గుడిలో పెట్టే అప్పాలు కొంచెం చిన్న సైజులో ఉంటాయి. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజులో చేశాను అనమాట. ఇలా ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా జిప్లాక్ కవర్ కానీ తీసుకొని ఒత్తుకుంటే మనకి అప్పాలు ఈవెన్గా వస్తాయి. చక్కగా 4 వైపులా సమానంగా ఒత్తుకోండి. మరీ పల్చగా అవసరం లేదు, అలాగని మరీ మందంగా చేసుకోకండి. మీడియంగా ఉన్నట్టు ఒత్తుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ మొత్తం పిండిని చేయలేదండి. మొత్తం పిండిని కనుక చేసి ఉంచేసుకుంటే మనకి అప్పాలు అనేవి డ్రై అయిపోతాయి, వేసుకున్నప్పుడు విరిగిపోతాయి అన్నమాట. మీ బాండీలో ఎన్ని అప్పాలు పడతాయో అన్ని అప్పాలు చేసుకొని నూనె బాగా వేడైన తర్వాత వేసుకోండి. ఇవి మనకి కొంచెం కాలిన తర్వాత మిగిలిన అప్పాలు చేసుకొని ఉంచుకోండి. ఇక్కడ అప్పాలు వేసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నూనె అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. ఫస్ట్ టైం ఏం చేస్తారంటే ఒక అప్పమే ఇందులో వేసుకోండి. అది కాలిన తర్వాత మనకి నూనె ఈవెన్గా సమానంగా ఉంటుంది. మిగిలిన అప్పాలు కూడా వేసుకుంటే చక్కగా పొంగుతాయి, మంచి రంగు కూడా వస్తుంది. ఇవేనండి బియ్యం పిండి అప్పాలు. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా, అలాగే లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఇప్పటి వరకు ప్రిపేర్ చేయకపోతే ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.